ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు. ఆయన్ను కంట్రోల్ చేయటం, పార్టీ ప్రతిష్టను ఆయన మంటగల్పకుండా మేనేజ్ చేయటం తన వల్ల కావటం లేదని సీఎం చంద్రబాబు స్వయంగా చాలా మంది దగ్గర వాపోయారట. ట్రిబులార్ను లాగి బయటపడేయాలన్న కోరిక ఉన్నప్పటికీ తర్వాత ఆయన ఎటువంటి గొడవ చేస్తారోనన్న ఆందోళనతో ప్రస్తుతానికి మౌనం వహిస్తున్నారట. ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామ అక్కడి దళితుల పట్ల దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి ఇల్లు కూలగొట్టారని చెబుతున్నారు. దీనివల్ల దళిత సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీకి కష్టకాలం మొదలైందని చంద్రబాబుకు నివేదికలు చేరటంతో కంగు తినటం ఆయన వంతయ్యింది. ఇప్పుడు ఒక రహస్య కమిటీ వేసిన చంద్రబాబు ఎలాగోలా రఘురామ సంగతి తేల్చాలని ఆదేశించారట. రఘురామ లాంటి వారిని ఎలా బయటకు పంపాలనే అంశంపైనే ఇప్పుడు టీడీపీలో చర్చ జరుగుతోంది. రఘురామ మొదటి నుంచి టీడీపీలో లేరు. వైసీపీలో ఎంపీగా చేసి ఆ పార్టీపైనే తిరుగుబాటుకు దిగారు. జగన్ ఓటమిలో రఘురామ కీలక పాత్ర పోషించారన్న టాక్ వల్లే ఆఖరి నిమిషంలో రఘురామను టీడీపీలో చేర్చుకొని ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఉండి నియోజకవర్గం టికెట్ ఇచ్చారు.